రాలేదు కదా లోకేష్ ని. అంటే ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఇవన్నీ చూస్తే కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చారు మీటింగులకు ముందు, కానీ ఆ తర్వాత అందరినీ నోర్లు మూయించేశారు. మీరు గుర్తించుకుంటే చాలా మంది నాయకులు బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా. కాబట్టి ఒకటేంటంటే ఇక్కడ ఇద్దరితో ముడిపడి ఉంది కదా, ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి భారతీయ జనతా పార్టీ, మూడోది పబ్లిక్ ఎట్లా ఉంటది. ఆ రోజు నువ్వు రాయేశారు, కానీ ఆ రాయి రాగానే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పేరు చర్చకొచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ కి నెగిటివ్ ప్రాబ్లం వచ్చింది. లోకేష్ దగ్గర కూడా డిప్యూటీ సీఎం చేస్తారని ఎటకారం చేయడం వైసీపీ వాళ్ళు, అది వీళ్ళు కొంత ఇదవ్వడం, ఇదంతా జరిగింది. కాబట్టి ముందు అంటే వీళ్ళది ఎప్పుడు కూడా ఎట్లుంటదంటే, మీరు ఈనాడు జ్యోతిలో కూడా అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు చేయబోయే దానికి సంబంధించి ముందుగా ఒక ఫీలర్ వార్త వేస్తారు వీళ్ళు. అది పబ్లిక్ లో ఎట్లుందో రెస్పాన్స్ చూస్తారు, కార్యకర్తల రెస్పాన్స్ ఎట్లుంది పబ్లిక్ లో. ఆ తర్వాత బాగుంది అనుకున్నప్పుడు ముందుకెళ్తారు, అప్పుడు వీళ్ళు మేమే ముందు చెప్పామంటారు. బాగోలేదు అనుకున్నప్పుడు ఆపేస్తారు, దాన్ని వాళ్ళు అసలు మేము రాసామన్న సంగతి మర్చిపోతారు వాళ్ళు కూడా. ఇది ఒక ఫినామినా నడుస్తుంది. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ, మీడియా బేస్డ్ గా ఒక స్ట్రాటజీ నడుపుతా ఉంటారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ని కంప్లీట్ గా లోకేష్ గారి చేతిలోకి వచ్చేసింది. అందుకే జంజీ గాని లేదంటే జంజీ ఆల్ఫా గాని ఈ మాటలు మాట్లాడడం ఎవరికి థ్రెట్, ఒక రకంగా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు ఆయన అంటే అవన్నీ ఆయన సహజ సిద్ధంగా వైరల్ వాడు. అంటే మనం ఇప్పుడు డిబేట్లు చేసినా లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్